హైపర్ యాక్టివ్గా ఉంటారు. దేవతలకు డాక్టర్స్ అంతేనా? తదాస్తు దేవతలు. ప్రత్యక్ష దైవమైన సూర్యనారాయణుడి పిల్లలు. ఇక్కడి నుంచి ఆ భూలోకం వైపు అంత ఇంట్రెస్ట్తో చూస్తూ ఏదో డిస్కస్ చేస్తున్నారు. ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభానుగిరా వాసంసామి తపసాహ్యనంతౌ దివ్యౌ సుపర్ణౌ విరజౌ విమానౌ అధిక్షిపంతౌ భువనాని విశ్వా. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రుతచారిత్రయోర్జాతో యస్య హంతా న విద్యతే అగుప్తశ్రుతచారిత్రం నారదం తం నమామ్యహం. ఆరతి క్రోధః చాపల్యే భయం నైతాని యస్య చ అదీర్ఘసూత్రం ధీరం చ నారదం తం నమామ్యహం. ప్రణామాలు మహర్షి. సకల సమ్మంగళాని భవంతు. మే యువర్ డౌట్స్ గెట్ క్లియర్డ్ సూన్. ఆహా, మీరు ఎక్స్ట్రాడినరీ. మేమేదో డౌట్తో వచ్చామని మీరు చెప్పేయగలిగారు. అయితే ఆ డౌట్ ఏంటో కూడా చెప్పేయగలరు. ఆహాహా, అంత లేదు అంత లేదు. అది ఓమ్నిసెంట్. ఆ శ్రీమన్నారాయణుడికే అది సాధ్యం. మీరు డౌట్ ఏంటో చెబితే నాకున్న నాలెడ్జ్తో క్లియర్ చేయడానికి ట్రై చేస్తాం. ఏం లేదు మహర్షి, మేము దేవతలకి డాక్టర్లుగా ఉంటూ భూమి మీద ఉన్న మనుషుల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. భూమి మీద ఉన్న మనుషుల పాపులేషన్ కోట్లలో ఉంది. అవును. వాళ్ళకి అనేక రీజన్స్ వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. వాళ్ళకి హెల్త్ కేర్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, వాళ్ళు ఎలా సర్వైవ్ అవుతున్నారని మేము ఎప్పుడు డిస్కస్ చేస్తూ ఉంటాము. ఓహో, దీనికి ఆన్సర్ చెప్పనా చూపించనా? నారాయణ నారాయణ. చెప్తూ చూపిస్తే ఈ రియాలిటీ ప్లేలో నేను కూడా ఒక క్యారెక్టర్గా ఉంటా. నారాయణ నారాయణ. ఆహా, సూపర్. అపోలో హాస్పిటల్స్ హైదరాబాద్ 37వ వార్షికోత్సవం సందర్భంగా డి స్క్వేర్ ధనరాజ్ ఫిల్మ్ అకాడమీ చిన్నారులచే నాతో ఉన్న అపోలో నాటిక. రచన ఎన్ఎస్ నారాయణబాబు, సంగీతం ఆర్ రవీంద్ర తేజస్వి, దర్శకత్వం ధనరాజ్వి. ఇదే సుందర్ మాస్టర్ గారి ఇల్లు. ఈయన సిక్కయ్యారని ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళిద్దరు కొడుకులు అమెరికా నుంచి ఇండియాకి వచ్చారు. ఇప్పుడేమో వాళ్ళు వెళ్ళిపోతామంటే మాస్టర్ చాలా అప్సెట్గా ఉన్నారు. ఒరే, నువ్వు తిరిగి అమెరికా వెళ్తా అంటే నేను ఒప్పుకోనురా, ఇక్కడే ఉండు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? టెల్ మీ నానా. మా ఫ్యామిలీస్ అక్కడ ఉంటే మేము ఇక్కడ ఎలా ఉంటాం? ఎందుకు మా ప్రాణాలు ఇస్తాం? ఏదో నీ ఆరోగ్యం బాగాలేదని పోతావేమో అనుకొని ఇండియాకి వచ్చాం. చూసాం నువ్వు బాగానే ఉన్నావు, పోలేదు, సంతోషించాం. మేము ఇక తిరిగి పోతాం. ఒరే, నీ మాటలు వింటుంటే గుండెల్లో ఏదో అవుతుందిరా. చచ్చే చాకరీ చేసి నిన్ను గొప్పవాళ్ళని చేశాను, పెద్ద పెద్ద చదువులు చదివించాను, అమెరికా పంపించాను. ఇప్పుడు నువ్వు వెళ్తా అంటే నేను ఒప్పుకోనురా, ఒప్పుకోను. ఫ్లైట్ రీచ్ అవ్వాలంటే మేము ఇప్పుడే ఫైనల్. గాడ్ ప్లేస్ చెప్పేసి మమ్మల్ని దీవించున్నాను. రే వద్దురా, రే 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 పెద్దడా, రే 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 వీడి పేరు విజయానంద్. ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అదిగో అక్కడ నుంచి ఒకడు వస్తున్నారే, వాడి పేరు అబ్బా. ఫుల్ ఫామ్
వచ్చేసి అన్నవరం బాబు భగవాన్. ఆ బాబా 3 అక్షరాలు కలిపి అబ్బా అని పేరు పెట్టుకున్నారు. వీడొక షార్ట్ కట్ మాస్టర్. ఎగ్జామ్స్ ఉన్నాయని టెన్షన్ లేదారా నీకు? టెన్షన్ ఎందుకురా? ఆ పరీక్షలో ఏమేమి ప్రశ్నలు వస్తాయో నాకు ముందే తెలిసిపోయింది. ఎలాగరాబ్బా? ఆ విషయం మాత్రం నన్ను అనకు. నీ గ్రూప్ క్వశ్చన్ పేపర్స్ కూడా రెడీగా ఉన్నాయి. అవి కనుక నువ్వు తెచ్చుకున్నా అనుకో చించేస్తా ఎగ్జామ్. అబ్బా లీకా? నేను నీకు లొకేషన్ పెడతాను, అరగంటలో నువ్వు అక్కడికి వెళ్ళిపో. అరగంటలోనా? అబ్బా నీకోసం బైక్ తెచ్చాను, ఇదిగో ఓకే. నేను 1 2 3 అని అంట, నువ్వు ఇక్కడ కనిపించకూడదు, ఓకేనా? ఓకే. 1 2 3. బైకుకు బ్రేక్ పడడం లేదని చెప్పానా లేదా? ఇతని పేరు సంతోష్ బాలే, గొప్ప క్యాబ్ డ్రైవరు. ఎవరో క్యాబ్ బుక్ చేశారు, మళ్ళీ క్యాన్సిల్ చేశారు, మళ్ళీ బుక్ చేశారు, మళ్ళీ క్యాన్సిల్ చేశారు. పాపం అనోడితోటి ఆడుకుంటున్నారు. సార్ నేను చెప్పేది వినండి సార్. మీరు క్యాబ్ బుక్ చేశారు, నేను సూపర్ ఫాస్ట్గా వస్తున్నాను, మీరు మళ్ళీ క్యాన్సిల్ ఎందుకు చేశారు? ఈ లొల్లు ఎందుకు? సార్ నాకు ఒంట్లో బాగోలేదు సార్, కాసేపు రెస్ట్ తీసుకుంటాను. మీరు వేరే క్యాబ్ బుక్ చేసుకున్నారు కదా, అది వస్తుంది కదా, ప్రశాంతంగా నుంచోండి, లేకపోతే నా క్యాబ్లో కూర్చోండి కాసేపు. తాగడానికి నీళ్ళు కూడా లేవు నా దగ్గర. నన్ను అడగకు, నా దగ్గర వాటర్ కూడా స్పెషల్. నీలాంటోడికి పంచడానికి నేను తేలేదు. సార్ దండం పెడతాను సార్, నన్ను వదిలేయండి సార్. అమ్మో, వీడికి ఏమన్నా అయితే నన్ను పట్టుకుంటారు. నేను జంపో. సార్ ఇది సార్ తెలుగు ఆహా, మేరీగోల్డ్ అంటే బిస్కెట్ కాదు, నర్స్ మేరీ. నర్సింగ్లో గోల్డ్ మెడల్ తెచ్చుకుంది, మేరీ గోల్డ్ అయింది. అప్పటి నుంచి అపోలో హాస్పిటల్లోనే పనిచేస్తుంది. అబ్బబ్బా, ఎన్ని వేల మందిని కాపాడిందో. బతికించు అమ్మా, బతికించు, దండం పెట్టా, బతికించు. ముందు నాను కలల ఇవ్వు, నువ్వు నా కాలు పట్టుకుంటే నేను ఎలా ముందుకు వెళ్తాను? అతనైనా బయటికి ఇస్తాను, వడును ముందు. ఇవమ్మ ఇవ్వు, ఇంజెక్షన్ ఇవ్వు, మాత్రలు ఇవ్వు, ఆక్సిజన్ కనెక్ట్ చేయి. నువ్వు చేయగలవు అమ్మ, నాకు తెలుసు నువ్వు చేయగలవు. నువ్వు చేయి వదులు, నా చేతులు పట్టుకుని చేయి అంటే నేనేం చేస్తాను? హలో, ఏంటి మీ గోలానే? ఇక్కడ పేషెంట్ సర్వీస్లో ఉంటారు, ఫోన్ మీద ఫోన్ చేసి చంపేస్తున్నారు. అక్కడికి మా వాళ్ళకు అయిపోయినట్లు. మీ వాళ్ళకే ఏంటమ్మా? మీ కొడుకే పడిపోయాడు. ఈయన మేరీ కొడుకే అకస్మాత్తుగా అనారోగ్యంతో పడిపోయారు, డేంజర్లో ఉన్నారు.
కొడుకు కోసం వద్దామంటే పేషెంట్ పేరు ముందే ఉన్నారు. వదులుకోలేదు, కొడుకును వదులుకోలేదు. హరిహరి ఎంత విషమ సమస్య. జరుగు. ఏంటమ్మా ఇంత ఆనందంగా ఉన్నావు? ఈ పుట్టింటి వాళ్ళ ఏంటంట? బానే ఉన్నావు కదా రంగస్థలం సినిమాలో సమంత లాగా. ఎందుకని? క్యాన్సర్ వచ్చి. ఏంటి నీకా క్యాన్సర్? జోకా? చూసారా, మీరే ఆశ్చర్యపోయారు. అంత గొప్ప ట్రీట్మెంట్ ఇచ్చారు వాళ్ళు. వాళ్ళే ఇప్పుడు ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతున్నారు. ట్రీట్మెంట్ ఎప్పుడు జరిగింది? కిందటి నెల? 6 నెలల క్రితం. ఓహో, అది వాళ్ళ సర్వీస్ గొప్పతనం. వీలున్నప్పుడల్లా 10 రోజులకు ఒకసారి ఫోన్ చేసి నా ఆరోగ్యం ఎలా ఉందని అడుగుతారు. గొప్ప సేవా భావంతో ఫాలో అప్ చేస్తారు. ఏమైనా సమస్య అంటే సాల్వ్ చేస్తారు. గ్రేట్, రియల్లీ గ్రేట్. ఇంతకీ నీకు ట్రీట్మెంట్ ఎక్కడ జరిగింది? అపోలో. ఆహా, నాదు. అపోలో. అపోలో ఏంటి కలవరిచ్చేస్తున్నావు? వాళ్ళ సర్వీస్ అలాంటిది మరి. అనారోగ్యానికి చిక్కి అచేతనంగా నువ్వు పడి ఉంటే అపోలో నర్సుగా ఆ తల్లి పుణ్యం ఏ రూపున వచ్చి నిన్నెలా కాపాడుతుందో. వైద్యో నారాయణో హరి వైద్యో నారాయణో హరి వైద్యో నారాయణో హరి. తోడుగా ఉండాల్సిన కొడుకులు వారితో వారు పోతే తట్టుకోలేక నీ గుండె పగిలిపోయిందా నాన్న? ఓ నాన్న, గురువుగా పంచిన జ్ఞానం ఏ రూపున వస్తుందో నిన్నెలా కాస్తుందో. వైద్యో నారాయణో హరి వైద్యో నారాయణో హరి వైద్యో
అదిగో అదిగో అందరినీ కాపాడే అపోలో క్షేత్రం, అదిగదిగో అదిగదిగో ప్రాణాలను నిలిపే సంజీవని కేంద్రం. అధునాతన టెక్నాలజీతో నిపుణులైన వైద్యులతో నిరంతర సేవలతో కోట్ల మంది ఆరోగ్యానికి ఏకైక నిదర్శనం. ఇదిగో ఇదిగో అందరినీ కాపాడే అపోలో క్షేత్రం, ఇదిగిదిగో ఇదిగిదిగో ఇలపై వెలిగే ఆరోగ్య కేంద్రం. ప్రాణాన్ని నిలిపే అపోలో, క్షేమాన్ని కోరే అపోలో, ప్రాణాన్ని నిలిపే అపోలో, క్షేమాన్ని కోరే అపోలో, అపోలో అపోలో. ఆహా, ఇప్పుడు అర్థమైంది. ఆ కోట్లాది ప్రజల ఆరోగ్యాన్ని అపోలో కాపాడుతుందన్నమాట. నా డౌట్ క్లియర్ అయింది. ఈ సమస్త మానవులకి రక్ష అపోలో. అందుకేగా వాళ్ళు ముక్త కంఠంతో మాతో ఉన్న అపోలో అంటున్నారు. చాలా సంతోషం. మేం లేకపోయినా, మా సంరక్షణ లేకపోయినా మానవులు ఆరోగ్యంగా ఆనందంగా బ్రతుకుతున్నారు. ఇది చాలు. మీరు లేరా? మీ సంరక్షణ లేదా? ఎవరన్నారు ఆ మాట? నేను అక్కడ చూసింది చెప్తే మీ మతి పోతుంది. నేను అపోలో లోపల ఎక్స్పర్ట్ డాక్టర్లని చూసా. వాళ్ళు ఎలా కనిపించారో తెలుసా? అదిగో దైవం వైద్య రూపేణ, దైవం అపోలో రూపేణ, దైవం వైద్య రూపేణ, దైవం అపోలో రూపేణ. వాళ్ళల్లో మీరే కనిపించారు. అంటే అపోలో జనానికి వైద్యం అందిస్తుంది మీరే. సాక్షాత్తు అశ్విని దేవతలే. సర్వే జనా సుఖినో భవంతు అని ఆశీస్సులిస్తూ సాగి నాతో ఉన్న అపోలో అని ప్రతి ఒక్కరూ గర్విస్తూ కొనియాడాలని కోరుకుంటున్నాను. తదాస్తు. అపోలో రూపేణ, దైవం వైద్య రూపేణ, దైవం అపోలో రూపేణ, దైవం వైద్య రూపేణ, దైవం అపోలో రూపేణ, దైవం వైద్య రూపేణ, దైవం అపోలో రూపేణ, దైవం అపోలో రూపేణ. దైవం చేసే వైద్యం, ధైర్యం చెప్పే నేస్తం, తోడై నడిచే బంధం, అందరి ఆరోగ్య సూత్రం. దైవం చేసే వైద్యం, ధైర్యం చెప్పే నేస్తం, తోడై నడిచే బంధం, అందరి ఆరోగ్య సూత్రం. నాతో ఉన్న అపోలో, నాతో ఉన్న అపోలో, నాతో ఉన్న అపోలో, నాతో ఉన్న అపోలో. ఊపిరి నింపే ఔషధం, గాయం మాన్పే మందు, ప్రాణం నిలిపే చికిత్స, అందరి ఆరోగ్య గురువు. నాతో ఉన్న అపోలో, నాతో ఉన్న అపోలో, నాతో ఉన్న అపోలో, నాతో ఉన్న అపోలో. ఏదైనా ఏమైనా చికిత్స అందిస్తుంది, ప్రతిక్షణం ఓ గంట కనిపెడుతూ ఉంటుంది. అందుకే అపోలో గుండె సవ్వడయింది, గుండె సవ్వడయింది. సర్వే జన సుఖినో భవంతు అంది, సర్వే జన సుఖినో భవంతు అంది. నాతో ఉన్న అపోలో, నాతో ఉన్న అపోలో, నాతో ఉన్న అపోలో, నాతో ఉన్న అపోలో.
you, thanks to you, thanks to you, Apollo. Thanks to you, Apollo. Thanks to you, thanks to you, thanks to you, Apollo. Thanks to you, thanks to you, thanks to you, Apollo.